హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో కర్బూజా జ్యూస్ సింపుల్గా ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి ఫ్రెండ్స్. కర్బూజా జ్యూసు మనకి సమ్మర్లో చాలా చాలా మంచిదండి. ఒంటికైతే చాలా బాగా చలవైతే చేస్తుంది. 1 వీక్లో ఒక్కసారి ఇలా తీసుకోవడం వల్ల చాలా అయితే చేస్తుందండి ఒంటికి. కర్బూజా అయితే తీసుకున్నాను, పైన అయితే కొంచెం కట్ చేసి ఉంది చూస్తున్నారు కదా. అది మేము టెస్ట్ చేయడానికి కొనేటప్పుడు పైన కట్ చేపించుకొని తిని చూసామండి, తీగ ఉంటుందా లేదా అనేసి. తీగానే ఉంది కాబట్టి తీసుకున్నాము. ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి 2 సగాలకి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి కర్బూజా జ్యూసు. ఈ సీడ్స్ అన్నీ అయితే తీసేయాలి. ఫస్ట్ అయితే మనం ఈ సీడ్స్ ఉంటే జ్యూస్ అంతగా టేస్ట్ ఉండదు కాబట్టి అవన్నీ అయితే తీసేసేయాలండి. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. మనకి చాకు అవసరం లేదు, గరిటెతోనే మొత్తం తీసేయొచ్చండి. ఇట్లాగా ఈ సమ్మర్లో చాలా చాలా మంచిదండి ఈ జ్యూసు. వారానికి ఒక్కసారి అయితే తాగడం చాలా మంచిదండి హెల్త్కి. ఇక మా అబ్బాయి అయితే జ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను ఎట్లా చేస్తున్నాను ఏంటి అని మొత్తం చూస్తున్నాడు పక్కనే ఉండి. చూడండి, ఇట్లా ఒక గరిటె సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ మనం మొత్తం ఇట్లా తీసేసుకోవచ్చండి కర్బూజాని. మనకి చాకేం అవసరం లేదు. చాలా సింపుల్ వేలో ఇట్లా అయితే తీసేసుకోవచ్చు మొత్తం. చూడండి, నేను మొత్తం అయితే తీసేసాను. మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా క్విక్గా 5 మినిట్స్లోనే అయిపోతుందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ షుగర్ అయితే వేస్తున్నానండి. మా పిల్లల కోసం అయితే చేస్తున్నాను. పెద్దవాళ్ళం తాగితే అలాగే తాగేయచ్చు, మనకి ఇంకా షుగర్ ఏం అవసరం లేదు. చూడండి, ఫస్ట్ అయితే వాటర్ పోయకూడదు, షుగర్ వేసేసి ఇలా మిక్స్ అయితే పట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఒక ఫుల్ గ్లాసు మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ మిల్క్తోనే ఈరోజు జ్యూస్ అయితే చేస్తున్నానండి. చూడండి, ఇట్లా అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి. ఫస్ట్ అయితే మిల్క్ యాడ్ చేయొద్దండి, నార్మల్గా మిక్సీ పట్టుకోవాలి. అవి మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత అయితే పాలు యాడ్ చేయాలండి. ఇక జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. వారంలో ఒక్కసారి తీసుకోవడం వల్ల మన ఒంటికి బాగా చలువ అయితే చేస్తుందండి. ఈ సమ్మర్లో చాలా మంచిది అని అయితే చెప్పవచ్చు. చూడండి, కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది యమ్మీగా. ఇక మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు ఇద్దరు, ఎప్పుడెప్పుడు ఇస్తానా మమ్మీ, ఎప్పుడెప్పుడు తయారు చేసేసిద్దా అని. ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇక మా పిల్లలకైతే ఇచ్చాను. మా అమ్మాయి అయితే చెప్పాను కదండి, బంగారు తల్లి, ఏదైనా సరే తాగేస్తుంది, ఏం మాట్లాడదు. ఇక మా అబ్బాయికి అయితే ఏది ఒక పట్టాన నచ్చదండి, మొత్తం తాగేసిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.